ఇంతగా మర్చిపోయాను. తండ్రిని రేపు చేసిన కూతురిద్దరికి శిక్ష ఎందుకు వేయలేదు మీ బైబిల్ దేవుడు? ఏ మెసేజ్ ఇద్దామని సభ్య సమాజానికి? లోతు కూతుర్లు తండ్రి మీద కామ కోరికలతోటి తండ్రి మీద మోజుతో పాపం చేయలా. చిన్న వయసులో ఉన్నారో తెలియక అజ్ఞానంతో పాపం చేశారు. దేవుడు మన ముగ్గురిని తప్ప ఈ భూమి మీద ఎవరిని కూడా ఉంచలేదు, అందరూ చచ్చిపోయారు. మనకి సంతానం కనగాలి అని అంటే మన తండ్రి తప్ప వేరొక పురుషుడు ఈ భూమి మీద లేడు అనిగిని పాపం చేశారు. పక్కనే అబ్రహాము సంతానం, అబ్రహాము పనివారు ఉన్నారు అన్న సంగతి తెలియక అజ్ఞానంతో దేవుడికి విరుద్ధంగా పాపం చేశారే తప్ప తండ్రి మీద కామకొరుగులతోటి తండ్రి మీద మోజుతో పాపం చేయలా. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఆ పాపం చేసిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతికారు, ఎలా చనిపోయారని బైబిల్లో రాయడానికి దేవుడు ఇష్టపడలా. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంతానాన్ని దేవుడు శపించాడు.